హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే తెలంగాణకు సంబంధించి పబ్లిష్ అయిన అప్డేట్ అయితే తెలుసుకుందాం. డిఎస్సికి ముందే టెట్ నిర్వహించాలి. టెట్ కోసం 7 లక్షల మంది ఎదురు చూపులు. నిరుద్యోగుల అవకాశాలు దెబ్బతినకుండా చూడాలి అంటూ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ అంటూ తెలంగాణ పేపర్లో అయితే దిశ తెలంగాణ బ్యూరో పేపర్లో అయితే పబ్లిష్ అయింది. డిఎస్సికి ముందే టెట్ నిర్వహించి టీఎడ్ బిఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిందని, కానీ టెట్ పరీక్ష నిర్వహించకపోవడంతో దాదాపు 7 లక్షల మంది డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన విద్యార్థులు డిఎస్సికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. గత డిసెంబర్లో డిఎడ్ బిఎడ్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు దాదాపుగా 50,000 పైచిలుకు మంది ఉంటారని వెల్లడించారు. టెట్లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే డిఎస్సికి దరఖాస్తు చేయడానికి అర్హులని వివరించారు. గత ఏడాది సెప్టెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం టెట్ నిర్వహించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెట్ నిర్వహించలేదని తెలిపారు. టెట్లో ఉత్తీర్ణత సాధించి డిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలన్న ఆశతో లక్షల మంది ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. డిఎస్సి నోటిఫికేషన్తో పాటు టెట్ నిర్వహించి విద్యార్థులు, నిరుద్యోగుల అవకాశాలు దెబ్బతినకుండా చూడాలని కోరారు అంటూ ఈ విధంగా అయితే వచ్చింది. డిఎస్సికి ముందే టెట్ నిర్వహించాలి అంటూ.